సో లాస్ట్ క్లాస్ ప్రయత్నం తీసుకోవాలి స్కూల్ టెరాఫామ్ అకౌంట్లు ఎన్ని ఉందో ఒక ఫ్రీ అకౌంట్ ట్రై చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి డాకర్స్. సో డాకర్ గురించి మీకు పర్ఫెక్ట్ తెలిస్తేనే మీకు కుబర్నెటీస్ అనే కాన్సెప్ట్ గురించి తెలుస్తుంది. KATS. ఓకే, మనకి డెవాప్స్ లో 5 ఎక్స్టర్నల్ టూల్స్ అని చెప్పాం కదా. టెరాఫామ్ గురించి అంతా డిస్కస్ చేసాం. యాన్స్ఫుల్, జెంకిన్స్. సో ఈ 3 కాకుండా ఈ 2 కూడా, ఈ 5 మీ రెజ్యూమ్ ఉండాలి. టెరాఫామ్, యాన్స్ఫుల్, జెంకిన్స్, డాకర్, కుబర్నెటీస్. ఇంటర్లో కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు డాకర్ కాన్సెప్ట్ ఏంటి, సో ఎందుకు మనం డాకర్ యూజ్ చేయాలి? సో మనకి ఓల్డెన్ డేస్ లో ఎలా ఉండదంటే అప్లికేషన్ చెప్పేటప్పుడు మనం ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఆ సిస్టమ్ లో మనకి హార్డ్వేర్ ఉంటుంది. ఫస్ట్ హార్డ్వేర్ అంటే ర్యామ్ మనకి ఎంత తీసుకుంటాం, 8 GB ర్యామ్. హార్డ్ డిస్క్ సైజ్ ఎంత, 500 GB హార్డ్ డిస్క్. మైక్రో ప్రాసెసర్, సో i3 కానీ i5 కానీ i7 కానీ, ఇది హార్డ్వేర్. ఆన్ టాప్ ఆఫ్ హార్డ్వేర్, సో వీఆర్ ఇన్స్టాలింగ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, OS ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ ఈ సిస్టమ్ లో ఇది ఒకటే కంప్యూటర్, ఫిజికల్ కంప్యూటర్. దీంట్లో మనం ఎన్ని అప్లికేషన్స్, యాప్స్ మనం డిప్లాయ్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. ఒక సిస్టమ్ లో ఒకటే యాప్ రన్ చేయొచ్చు కదా, ఒక సర్వీస్. అదే మల్టిపుల్ యాప్స్ రన్ చేయాలంటే కుదరదు ఈ సిచ్యువేషన్. సో దిస్ ఇస్ ప్రాబ్లం. ఇంకో యాప్ కావాలంటే మనం ఇంకో ఫిజికల్ సిస్టమ్ తీసుకోవాలి. ఇది యాప్ 1. ఇంకో యాప్ 2 రన్ చేయాలనుకోండి, ఇంకొక ఫిజికల్ కంప్యూటర్ కావాలి, దీంట్లో కూడా OS ఇన్స్టాల్ చేయాలి. ఇది ప్రాబ్లం. సో ఒక్కొక్క యాప్ కి ఒక్కొక్క, అంటే మల్టిపుల్ యాప్స్ రన్ చేయాలంటే మనకి మల్టిపుల్ కంప్యూటర్స్ కావాలి. మరి బడ్జెట్ పెరిగింది అప్పుడు ఆటోమేటిక్ గా. సో దాన్ని తగ్గిస్తానికే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత డాకర్ కన్నా ముందు ఏం చేశారంటే వర్చువలైజేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. సిస్టమ్ ఒకటే ఉండదు, హార్డ్వేర్ ఒకటే, ఇవన్నీ సేమ్. OS ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ OS దే ఆర్ ఇన్స్టాలింగ్ ది వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ VMware ఇన్స్టాల్ చేస్తాం టాప్ ఆఫ్ OS. ఈ VMware యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాం సేమ్ సిస్టమ్. అప్పుడేంటి, సో ఈ సిస్టమ్ లో ఒక యాప్, సో దీంట్లో యాప్ 1 రన్ అవుతుంది. ఈ సిస్టమ్ లో యాప్ 2 రన్ అవుతుంది. దీంట్లో అప్లికేషన్ యాప్ 3 రన్ అవుతుంది. ఇదొక VM, ఇదొక VM, ఇదొక VM. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి? సిస్టమ్ ఒకటే, ఇక్కడ సిస్టమ్ ఒకటే, ఇక్కడ సిస్టమ్ ఒకటే. బట్ ఈ సిస్టమ్ లో ఒకే యాప్ రన్ చేయగలుగుతాం, మరి ఈ సిస్టమ్ లో మల్టిపుల్ యాప్. సో డిఫరెన్స్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్ సేమ్, హార్డ్వేర్ సేమ్. ఏంటి ఇక్కడ OS, ఆన్ టాప్ ఆఫ్ OS మనం ఏమి యూజ్ చేస్తాం? వర్చువలైజేషన్. దీన్ని ఏమంటాం? వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. బట్ దీని వల్ల ఏంటి డ్రాబ్యాక్ ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్? బట్ దీంతో పోలిస్తే కేస్ 1 తో పోలిస్తే కేస్ 2 బెటర్. ఓకే, దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి? ఇక్కడ మనం VMs క్రియేట్ చేస్తున్నాం VMware లో. సో ప్రతి VM కూడా మళ్ళీ మనం ఏమి అలొకేట్ చేస్తున్నాం? దీనికి ఉన్న హార్డ్వేర్ షేర్ అవుతుంది. సో ర్యామ్ షేర్ అవుతుంది, దానికి హార్డ్ డిస్క్ షేర్ అయింది, సో మైక్రో ప్రాసెసర్ షేర్ అయింది. సో ఇదంతా కూడా మనకి జీబీలో షేర్ అయింది. VMs అనేవి జీబీలో క్రియేట్ అవుతుంది. సో జీబీలో సైజ్ అనేది షేర్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే సిస్టమ్ హార్డ్వేర్ ప్రతి VM కి షేర్ అవుతుంది. ప్రజెంట్ ఈ సిస్టమ్ 8 GB ర్యామ్ ఉంది అనుకోండి, దీనికి 2 GB ఇస్తాం, 2 GB ఇస్తాం, 2 GB ఇస్తాం. ఇంకొక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే బేస్ కంప్యూటర్ 2 GB ఉంటుంది. సో 8 GB సరిపోయింది కదా, అంటే హార్డ్వేర్ షేర్ అయింది లేదా? సో దట్ ఈస్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ఎవల్యూషన్ ఏంటంటే మనకి, సో సిస్టమ్ ఒకటే ఉంటుంది సేమ్, రైట్? PC ఒకటే, దీనిలో మనం OS ఇన్స్టాల్ చేస్తాం. ఆన్ టాప్ ఆఫ్ OS ఇన్స్టెడ్ ఆఫ్ VMware వీఆర్ ఇన్స్టాలింగ్ డాకర్ రన్ టైమ్. డాకర్ రన్ టైమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్, రన్ టైమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్. ఈ డాకర్ రన్ టైమ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే లైట్ వెయిట్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తాం. ఇది జీబీలో ఉంది కదా, ఇది లైట్ వెయిట్ వర్చువల్ మిషన్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యాప్ 1, యాప్ 2, యాప్ 3 రన్ చేసుకోవచ్చు. ఈ లైట్ వెయిట్ వర్చువల్ మిషన్స్ అనేవి MB లో ఉంటుంది సైజు, ఇక్కడ జీబీలో ఉంది కదా VMs కి. ఇక్కడ డాకర్ ద్వారా క్రియేట్ అయిన VMs కి సైజు MB లో ఉంటుంది. అది డిఫరెన్స్. ఇక్కడ జీబీలో పడితే ఇక్కడ MB లో, అంటే మల్టిపుల్ నీకు VMs ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సైజ్ MB కాబట్టి. ఇక్కడ 8 GB ర్యామ్ ఉంటుంది సేమ్, ఇక్కడ 8 GB, ఇక్కడ 8 GB. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ VMs తగ్గితే ఇక్కడ నెంబర్ ఆఫ్ VMs పెరిగింది. ఈ డాకర్ ద్వారా క్రియేట్ చేసిన VMs ఏమంటామంటే కంటైనర్స్ అంటాం.
కంటైనర్స్. ఈ కంటైనర్స్ లోనే మనకు కావాల్సిన అప్లికేషన్స్ యాప్స్ అనేవి రన్ అవుతా ఉంటాయి. ఇన్సైడ్ కంటైనర్ యూ కెన్ రన్ ది అప్లికేషన్. ఇక్కడ మీనింగ్ అంటే కంటైనర్, విఎం, వర్చువల్ మిషన్, పిసి మూడు ఒకటే. పిసి డైరెక్ట్ ఫిజికల్ హార్డ్వేర్, విఎం జీబీలో హార్డ్వేర్, కంటైనర్ ఎంబీలో హార్డ్వేర్. సో లైట్ వెయిట్ విఎం అనమాట. సో ఈ లైట్ వెయిట్ విఎం లో నీకు కావాల్సిన అప్లికేషన్ ఎన్జిఐఎన్ఎక్స్ కానీ, హెచ్డిటిటి అప్లికేషన్ కానీ, అపాచీ కానీ, ఏ అప్లికేషన్ కావాల్సిన అప్లికేషన్ ఈ కంటైనర్ లో రన్ చేసుకోవచ్చు. సో అదే మీకు అక్కడ డయాగ్రామ్ లో చూపించింది. ట్రెడిషనల్ డిప్లాయ్మెంట్ అంటే డైరెక్ట్ ఫిజికల్ హార్డ్వేర్. వర్చువలైజేషన్ డిప్లాయ్మెంట్ అంటే హార్డ్వేర్ సేమ్, ఓఎస్ సేమ్, హైపర్వైజర్. హైపర్వైజర్ అంటే ఏంటి? విఎంవేర్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ విఎంవేర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ బైనరీ లైబ్రరీస్ ఉంటాయి, దాని మీద యాప్స్ రన్ చేస్తాం. దాన్ని మన వర్చువల్ మిషన్ అంటాం. సో ఆ వర్చువల్ మిషన్ మీకు జీబీలో ఉంది సైజ్. నెక్స్ట్ ఏంటి? హార్డ్వేర్ సేమ్, ఓఎస్ సేమ్. కంటైనర్ రన్ టైం ఎగ్జాంపుల్ ఏంటి? కంటైనర్ రన్ టైం డాకర్ యూజ్ చేస్తాం. ఇంకా ఉండే ఎగ్జాంపుల్ మన రియల్ టైమ్ లో ఆర్కేటీ, ఇలా. సో మనం ఇప్పుడు ఫ్రీ సాఫ్ట్వేర్ డాకర్ యూజ్ చేస్తాం. ఈ కంటైనర్ రన్ టైం దీనివల్ల అడ్వాంటేజ్ అంటే లైట్ వెయిట్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాయి. ఆ వర్చువల్ మిషన్ పేరే కంటైనర్స్. సో కంటైనర్ సైజ్ తక్కువ, నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఇది కాన్సెప్ట్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఈ డాకర్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం, డాకర్ ద్వారా మనం కంటైనర్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం. సో మన కంటైనర్ లో అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఈ అప్లికేషన్స్ ఏ ఫార్మ్ లో ఉండాలి? ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ఇమేజ్ ఫార్మ్ లో ఉండాలి. ఇమేజ్ ఫార్మ్ లో ఉండాలి. కోడ్ తీసుకుంటాం, కోడ్ ని మనం డాకర్ ద్వారా బిల్డ్ చేస్తే అది ఇమేజ్ కింద కన్వర్ట్ అయింది. ఈ ఇమేజ్ ని రన్ చేస్తే డాకర్ ద్వారా మనకి కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. అయితే సోర్స్ కోడ్ తీసుకుంటాం, దాన్ని డాకర్ ద్వారా బిల్డ్ చేస్తే మనకి ఏమైంది? ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఇమేజెస్ రన్ చేస్తే కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. ఈ డాకర్ కమెంట్స్ ఏంటి ఇదంతా మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం Azure లో ప్రాక్టీస్ చేయాలంటే రైట్, ఇప్పుడు డాకర్ ద్వారా బిల్డ్ చేసిన ఇమేజెస్ మనం స్టోర్ చేసుకోవడానికి ఒక లొకేషన్ వస్తుంది. జనరల్ మనకి కోడ్ స్టోర్ చేసుకోవడానికి మనం 3 లొకేషన్స్ యూజ్ చేస్తాం. పబ్లిక్ స్టోరేజ్ అంటే కోడ్ ఎక్కడ స్టోర్ చేస్తాం? బాస్ రిపోజిటరీస్ లో స్టోర్ మనం ఎక్కడ స్టోర్ చేస్తాం? జనరల్ గా మీకు డే 1 చెప్పాం, 4 అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఏంటమ్మా ఒక జీమెయిల్ జస్ట్ 4 అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పాం కదా. జనరల్ గా సోర్స్ కోడ్ స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే పబ్లిక్ రిపోజిటరీస్ వచ్చేసి ఒకటి వచ్చేసి గిట్ హబ్ లో మీరు కోడ్ ని స్టోర్ చేసుకోవచ్చు, కోడింగ్ ఫైల్స్. రెండోది గిట్ ల్యాబ్ లో మీకు కావాల్సిన కోడింగ్ ఫైల్ ని స్టోర్ చేసుకోవచ్చు. మూడోది ఏంటమ్మా? బిల్ బకెట్ లో కూడా మీకు సంబంధించిన కోడింగ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కోడింగ్ కాల్ స్టోర్ చేస్తే ఇమేజ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ ప్యాకేజ్. ఇమేజ్ అంటే ప్యాకేజ్, సాఫ్ట్వేర్ ప్యాకేజ్. నువ్వు సోర్స్ కోడ్ ఎప్పుడైతే బిల్డ్ చేస్తావో మ్యావిన్ ద్వారా కానీ, ఎంఎస్ బిల్డ్ ద్వారా కానీ, ట్రావెల్ ద్వారా బిల్డ్ చేస్తావు, బిల్డ్ ద్వారా మనకి ప్యాకేజెస్ క్రియేట్ అవుతాయి కదా. మన బిల్డ్ పైప్లైన్స్ బిల్డ్ రన్ చేస్తే ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది కదా. ఆ ప్యాకేజెస్ ని ఇమేజెస్ అంటాం. సో ఇమేజ్ స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే రిపోజిటరీ నాలుగోది డాకర్ హబ్. డాకర్ హబ్ తీసుకుని చెప్తారు కదా. డాకర్ హబ్ లో జనరల్ గా ఏం చేస్తాం? సోర్స్ కోడ్ స్టోర్ చేయం. ఏం స్టోర్ చేస్తాం? ఇమేజెస్ స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మన Azure లో లాగిన్ అయ్యి Azure క్లౌడ్ లో ఒక వర్చువల్ మిషన్ తీసుకొని, లైనక్స్ వర్చువల్ మిషన్ రైట్, దాంట్లో మనకు కావాల్సిన డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఆ డాకర్ ఇమేజెస్ ని డాకర్ హబ్ నుంచి ఇమేజెస్ ని డౌన్లోడ్ చేయడం, డాకర్ హబ్ లోకి పుష్ చేయడం, ఇది చూద్దాం. తర్వాత Azure లో మనకి ACR, సో Azure కంటైనర్ రిజిస్టర్. Azure కంటైనర్ రిజిస్టర్ లో మళ్ళీ అదే ఇమేజెస్ ని ఎలా పుష్ చేయాలి ఇది కూడా చెక్ చేయాలి. రెండు ప్రాక్టికల్స్ ఈరోజు చెక్ చేయాలి. వెరీ ఈజీ. రైట్, సో Azure లో లాగిన్ అయ్యి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోండి. బస్ లోపల వర్చువల్ మిషన్
క్రియేట్ ఏజీలో వర్చువల్ మిషన్. రైట్, అక్కడ గో అండ్ సెలెక్ట్ ఎనీ రిసోర్స్ బుక్, జస్ట్ రిసోర్స్ బుక్. రైట్, సో లేదంటే న్యూ రిసోర్స్ బుక్ తీసుకో. వచ్చేసి డాకర్ విఎం, డాకర్ విఎం లొకేషన్ ఎంత సేమ్. దీనికి వచ్చేసి 1 CPU 1 GB ర్యామ్ ఉంది కదా, ఇంక్రీజ్ చేస్తాను. 2 CPU 8 GB ర్యామ్ తీసుకుంటాను. రైట్, స్పీడ్గా ఉంటుంది. పబ్లిక్ కీ తీసుకుంటున్నాను. ఇక్కడ పాస్వర్డ్ యూజ్ చేస్తాను. పాస్వర్డ్ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. అలౌ ఆల్ ది పోర్ట్స్ నెంబర్స్. రైట్, హార్డ్ డిస్క్ మనకి ఎట్లా 128 హార్డ్ డిస్క్ ఉంది, 30 GB హార్డ్ డిస్క్ ఉంది బాస్. సో ఐ కెన్ గో 64 GB హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ సైజ్ 128 GB తీసుకున్నాను. ఓకే, 256 తీసుకున్నాను. రైట్, సో రివ్యూ అండ్ క్రియేట్, దట్స్ ఇట్. Just click on create. Right. సో నేను ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. లెట్స్ సీ. సో ఫస్ట్ డాకర్ హబ్ లో లాగిన్ అవ్వండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. Something went wrong. Right. Yeah. ఇది నా డాకర్ హబ్ బాస్. రైట్, నౌ యూ కెన్ సీ ఇది డాకర్ హబ్ ప్లేస్. దీంట్లో మనం ఇమేజెస్ దీని నుంచి ఇమేజెస్ ఎలా తీసుకోవాలో చూపిస్తాం. రైట్, సో నాకు కావాల్సిన వర్చువల్ మిషన్ రెడీ. వర్చువల్ మిషన్స్ దగ్గర ఉంది. నేను డాకర్ విఎం అని ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. ఫస్ట్ నీ వర్చువల్ మిషన్లో లాగిన్ అవ్వు. అంటే మనం ఫస్ట్ బేస్ కంప్యూటర్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఫిజికల్ కంప్యూటర్ ఉండాలి మెయిన్. రైట్, సో ఇది నాకు కావాల్సిన మెయిన్ కంప్యూటర్ వర్చువల్ మిషన్. దీంట్లో ర్యామ్ ఉంది, మైక్రో ప్రాసెసర్ ఉంది, హార్డ్ డిస్క్ ఉంది బాస్. రైట్, దీంట్లో మనం డాకర్ ఇన్స్టాల్ చేయాలి. ఆన్ టాప్ ఆఫ్ డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేయాలి. ఇది మన డాకర్. అంతేగా, మెయిన్ కంప్యూటర్, డాకర్, కంటైనర్స్. రైట్, సో ఇక్కడ చూస్తే నా ఇక్కడ గో దీనికి మనం కనెక్ట్ అవ్వాలి కదా. సో దీని పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని నేను గిట్ క్యాష్ ద్వారా ఎజూర్లో ఉన్న విఎం కనెక్ట్ అవుతాను. లెట్స్ ఓపెన్ గిట్ క్యాష్. గిట్ క్యాష్ నేను అడ్మినిస్ట్రేటివ్ మోడ్లో కనెక్ట్ అయ్యి. రైట్, ఎలా కనెక్ట్ అవుతావు క్లౌడ్లో ఉన్న విఎంకి? SSH స్పేస్ యూజర్ నేమ్ ఎజూర్ యూజర్ @పబ్లిక్ ఐపీ. ఎప్పుడైతే పబ్లిక్ ఐపీ ఇచ్చావో పాస్వర్డ్ అడిగింది. రైట్, ఎస్. రైట్, ఆస్కింగ్ పాస్వర్డ్. పాస్వర్డ్ రైట్, విఎంలో లాగిన్ అయ్యానా? కనపడుతుంది అక్కడ.
Azure Docker VM. VM है ఇది. Yes. దానికి సంబంధించిన వర్చువల్ మిషన్ కదా. Right. So present working directory. VMI ఎవరి కింద లాగిన్? Azure కింద లాగిన్. ఇప్పుడు దీంట్లో ఈ VM లో కొన్ని సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. Azure CLI, రైట్? ఇప్పుడు VM రెడీ అయింది కదా మన దగ్గర Azure లో. దీంట్లో ఏంటంటే సో ఫస్ట్ గిట్ సాఫ్ట్వేర్ ఉండాలి. దేనికైనా గిట్ సాఫ్ట్వేర్ తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సింది Azure CLI. ఎందుకంటే ఈ డాకర్ కి కుబర్నెటిస్ కి ఈ రెండు కాన్సెప్ట్స్ కి మనకు ఒక VM కావాలి. ఆ VM లో కంపల్సరీ గిట్ ఉండాలి, Azure CLI ఉండాలి. మూడోది వచ్చేసి డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఈ మూడు సాఫ్ట్వేర్స్ మీరు మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో గిట్ సాఫ్ట్వేర్, Azure CLI, డాకర్. నువ్వు తీసుకున్న ఒక లైనక్స్ కంప్యూటర్, ఏ కంప్యూటర్? యుబుంటూనా, డెబీనా, రెడ్ హాట్, సెంటోస్? ఏం తీసుకున్నాం? యుబుంటూ తీసుకున్నాం. యుబుంటూ డెబిన్ లో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసిన యూజ్ చేసే కమాండ్ ఏంటి? ఏపీ. యుబుంటూ డెబిన్ లైనక్స్ కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి, రిపోజిటరీస్ అప్డేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? ఏపీ. రెడ్ హాట్, సెంటోస్ లో రైట్. సో దీంట్లో ఈ రెండింటిలో మనం యూజ్ చేసేది ఎం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్యాకేజెస్ అప్డేట్ చేయడానికి రెడ్ హాట్, సెంటోస్ అయితే ఎం, యుబుంటూ డెబిన్ అయితే ఎం, ఏపీ. ఎం కన్నా ముందు ఆర్పిఎం వాడేవారం. ఇప్పుడు ఆర్పిఎం అవుట్డేటెడ్ అయిపోయింది. ఎం కమాండ్. రెడ్ హాట్ లైనక్స్ తీసుకున్నా, సెంటోస్ లైనక్స్ తీసుకున్నా, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేస్తే ఎం కమాండ్. యుబుంటూ డెబిన్ తీసుకుంటే ఏపీటీ కమాండ్. క్లియర్? ఇప్పుడు నాకు గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి కదా, దానికంటే ముందు ప్యాకేజ్ అప్డేట్ చేయాలి కదా. sudo స్పేస్ apt ఇనిషియల్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తాను. రైట్. సి సో మనం తీసుకున్న VM లో మనకు కావాల్సిన ప్యాకేజెస్ ని సక్సెస్ఫుల్ గా అప్డేట్ చేసాడు ఏపీటీ కమాండ్ వాడి. ఇప్పుడు మనకు ఫస్ట్ సాఫ్ట్వేర్ ఏంటమ్మా? గిట్. రైట్. గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఎలా చేస్తావు? sudo yum install git -y. సింపుల్. ఇదే మనం యూజ్ చేసిన కమాండ్. దిస్ ఇస్ కమాండ్ ఐ యూజ్. రైట్. sudo apt install git -y. -y ఎందుకంటే అన్నిటికీ ఎస్ అన్నమాట. క్వశ్చన్స్ అడగదు. ఎస్. గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్. వర్షన్ చెక్ చేయాలంటే గిట్ వర్షన్ -v వర్షన్ 2.4 ఇన్స్టాల్ చేస్తాం. నెక్స్ట్ Azure CLI. మనం అంతకుముందు ఎప్పుడు యూజ్ చేసాం Azure CLI? ప్రీవియస్ క్లాస్ లో టెరాఫార్మ్ యూజ్ చేసాం కదా. టెరాఫార్మ్ కోడ్ రన్ అవ్వడానికి Azure CLI. సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం? దానికి వెళ్ళిపోయి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి, సో మనకు కావాల్సింది యుబుంటూ డెబిన్ ఏపీటీ. చూడండి, రెడ్ హాట్ సెంటోస్ లో DNF ఎం కమాండ్. రైట్. సో ఇక్కడ మనకి హౌ టు ఇన్స్టాల్ ది Azure CLI. So there is one command. వన్ కమాండ్ ఇన్స్టాల్ విత్ వన్ కమాండ్. దీని ద్వారా మనం ఇన్స్టాల్ చేయొచ్చు, లేదంటే ఈ కమాండ్ ఈ కమాండ్ ద్వారా చేయొచ్చు. సింపుల్. సో ఆల్రెడీ మనం అప్డేట్ చేసి ప్యాకేజెస్ అప్డేట్ చేసి ఇన్స్టాల్ చేయమంటారు. ఎస్. లొకేట్ ది ప్యాకేజెస్ CLI అంటున్నారు కదా. sudo apt get install. ఇది మనం చేయాల్సిన కమాండ్. రైట్. సో ప్యాకేజెస్ లేవన్నాడు. సో ఫస్ట్ ప్యాకేజెస్ ఈ కమాండ్ కర్ల్ కమాండ్. Now let's see which installing the
ఆల్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ Azure CLI కావాల్సినవి కూడా డౌన్లోడ్ చేస్తాం. See Azure CLI డౌన్లోడింగ్ ఆల్ ది ప్యాకేజెస్. ఆటోమేటిక్గా ఈ యొక్క కమాండ్ చాలు, మీరు ఆ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఈ సింగిల్ కమాండ్ సో ఇన్స్టాల్ విత్ వన్ కమాండ్ Azure CLI, right? So this is command dash command, right? Azure CLI వర్షన్ చెక్ చేసుకోవాలంటే డన్. Azure CLI రెడీ, సింపుల్. సో నాకు కావాల్సిన గిట్ రెడీ, Azure CLI రెడీ. నెక్స్ట్ మనకి ఏం కావాలి? హౌ టు ఇన్స్టాల్ Docker and Linux virtual machine. Let's go. మనకు కావాల్సిన Ubuntu సిస్టమ్ కదా, మనం తీసుకున్న ఏ వర్షన్, ఎనీ వర్షన్, ఈ నాలుగిట్లో మీరు ఏ వర్షన్ తీసుకున్నా ఇన్స్టాల్ అయితే. సో దిస్ ఈస్ కమాండ్ టు ఇన్స్టాల్ ది Docker sudo apt-get update ఒకటి, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. ఇన్స్టాల్ Docker packages Docker CLI compose file. ఇది చేయొచ్చు, లేదనుకుంటే కమాండ్, ఈ కమాండ్ యూజ్ చేసి కూడా డాకర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఇలా రిపోజిటరీ సెట్ చేసుకుని ఇక్కడ ఇన్స్టాల్ డాకర్ ఎలాగైనా వెళ్ళచ్చు. షేర్ దిస్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి కర్ల్ కమాండ్. నెక్స్ట్ రిపోజిటరీ, అక్కడి నుంచి కాపీ చేసినాయి. సో మీరు అక్కడ సూపర్ ఎస్. Next, sudo apt update and install the Docker. Next, just see, this is the actual Docker initialization command. Now, call request. సో మీరు ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో జస్ట్ ఇక్కడ ఇచ్చాడు కదా ప్రాసెస్, ఎస్ ఇది వర్షన్స్, ఇంకొక వచ్చేసి ఓఎస్ రిక్వైర్మెంట్, అన్ఇన్స్టాల్ ది ఓల్డ్ వర్షన్స్, మన దగ్గర ఏ ఓల్డ్ వర్షన్స్ లేవు. రన్ ది ఫాలోయింగ్ కమాండ్ టు అన్ఇన్స్టాల్ ది ఓల్డ్ వర్షన్స్, ఓల్డ్ వర్షన్స్ లేవు కాబట్టి ఓకే. ఇన్స్టాలేషన్ మెథడ్స్, డాకర్ ఇంజన్ కమ్స్ విత్ డాకర్ ఫర్ లైనక్స్, ఓకే. సో ఇన్స్టాల్ ఏపీటీ రిపోజిటరీ. సో ఏపీటీ రిపోజిటరీస్ చేయాలి, ఈ 1 by 1 చేసుకుంటూ వస్తే నీకు డాకర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది పైన. ఓకే, ఆ ఎగ్జిక్యూట్ చేసినప్పుడే కొన్ని నుంచి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా ఒకటే సేమ్. ఓకే, లెట్స్ సీ. సో డాకర్ కూడా సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ చేశాను. డాకర్ వర్షన్ కూడా చెక్ చేయాలి కదా. సో ఎలా చెక్ చేస్తాం? డాకర్ స్పేస్ డాకర్ వర్షన్ ఏముందమ్మా నాకు ఇక్కడ 20.0.2 రైట్. డాకర్ వర్షన్ ఆల్సో రెడీ రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అనేది మన టార్గెట్, మనం ఏం చేయాలనుకుంటున్నాం? మనకి ఏం కావాలి? కంటైనర్స్ క్రియేట్ చేయాలి. ఏంటి? డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేయాలి. టార్గెట్ ఏంటి? మనకి ఆల్రెడీ తెలుసు, విఎమ్స్ గురించి తెలుసు ఆల్రెడీ, రైట్. డైరెక్ట్ విఎమ్స్ ఎలా పనిచేయాలో తెలుసు. విఎమ్స్ కాదు ఇప్పుడు మనం వర్క్ చేసేది. కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలి? యూజింగ్ ది డాకర్ సాఫ్ట్వేర్. డాకర్ రన్ టైం యూజ్ చేసి కంటైనర్స్ క్రియేట్ చేయాలి. కంటైనర్స్ లో మనం ఇమేజెస్ ని ఎలా రన్ చేయాలి? ఇమేజెస్ రన్ చేయాలి. మరి ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి? ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పాను, డాకర్. ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయమ్మా? డాకర్. సో ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటాను. ఇమేజెస్ డౌన్లోడ్ చేసే ముందు నాకు కావాల్సిన ఆల్ సాఫ్ట్వేర్స్ రెడీ. హిట్ స్పేస్ -v, ఏజెడ్ స్పేస్ -v,
డాకర్ స్పేస్ వర్షన్ డన్. ఓకే, ఇక్కడ సూడో యూజ్ చేయాలి డాకర్ కమాండ్ కి. డాకర్ స్పేస్ ఇమేజెస్. బై డిఫాల్ట్ డాకర్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా? నో, నో డాకర్ ఇమేజెస్. డాకర్ కంటైనర్ చెక్ చేసుకోవాలంటే డాకర్ పిఎస్ ఐపన్ స్మాల్. See, there is no Docker containers and no images by default. ఇప్పుడు మనకి ఇమేజెస్ కావాలి. సో డాకర్ ఇమేజెస్, జనరల్గా డాకర్ ఇమేజెస్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? పబ్లిక్ ఇమేజెస్. పబ్లిక్ ఇమేజెస్ అన్ని కూడా డాకర్ హబ్ లో ఉంటాయి. ఇది డాకర్ హబ్. ఇక్కడికి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జినెక్స్ ఇమేజ్ కావాలి. సి, ఇవన్నీ కూడా అఫీషియల్ బిల్డ్ ఇమేజెస్, బిల్డ్ అవుట్ ఎన్జినెక్స్ ఇమేజెస్ ఉన్నాయి. అన్ని కూడా ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఇమేజెస్. ఇప్పుడు ఈ ఎన్జినెక్స్ అనే ఇమేజ్ నేను నా సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. కమాండ్ ఏంటి? ఎన్జినెక్స్ క్లిక్ చేస్తే వాట్ ఈస్ డాకర్ కమాండ్. యా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఏ కమాండ్ వాడదాం మనం? పుల్ కమాండ్. డాకర్ పుల్ ఎన్జినెక్స్. ఇది కాపీ చేసుకొని ఈ సిస్టంలోకి వెళ్ళి డాకర్ స్పేస్ కాపీ పేస్ట్ ది కమాండ్. ఆ ఇమేజ్ డాకర్ హబ్ లో నుంచి మన ఇమేజ్ ఈ సిస్టమ్ లోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దాన్ని నువ్వు రన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. రైట్, డౌన్లోడ్ చేసా కదా. వెరిఫికేషన్ ఏంటమ్మా? సూడో స్పేస్ వచ్చిందా ఎన్జినెక్స్. దాని సైజ్ ఎంబీలో ఉంది, జీబీలో ఉంది. ఎందుకని? కంటైనర్ కి మనం క్రియేట్ చేయాలి కదా. కంటైనర్స్ ఆల్వేస్ వర్క్ విత్ ఎంబీ సైజులోనే ఉంటుంది, తక్కువ సైజ్, లైట్ వెయిట్. రైట్, ఎన్జినెక్స్ ఇది ఒక వెబ్ అప్లికేషన్ ఇమేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్ మనం రన్ చేస్తే ఇది డాకర్ తో రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఒక కంటైనర్ క్రియేట్ అయ్యి కంటైనర్ ఎన్జినెక్స్ రన్ అయిపోతుంది. ఓకే, నేను ఏం చేస్తానంటే మన ఇక్కడ ఈ డాకర్ హబ్ లో ఇది ఏం చేస్తుంది? దీంట్లో ఇమేజెస్ స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను NGINX అనే ఒక వెబ్సైట్ సంబంధించిన ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ ని రన్ చేయాలి. ఎక్కడ? దీంట్లో డాకర్ లో రన్ చేయాలి. ఎప్పుడైతే ఇమేజ్ డాకర్ లో యూజ్ చేసిన రన్ చేసినావో ఒక కంటైనర్ క్రియేట్ అయ్యి కంటైనర్ లో ఈ ఎన్జినెక్స్ అనేది రన్ అయ్యింది. రన్ అయిన తర్వాత మనం అవుట్పుట్ లో చెక్ చేసుకోవచ్చు. రైట్, సో రన్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్ కంటైనర్ క్రియేట్ అయితే రన్ అయింది. సో కంటైనర్ ఉందా లేదా చూసుకుంటాం, ఇమేజ్ రన్ అయిందా రెండు సెవెన్ టైం చెక్ చేసుకోవాలి. రన్ చేయక ముందు నీకు కంటైనర్ ఉందా చూడండి. ఇక్కడ కంటైనర్ ఉందా లేదా చెక్ చేసుకునే కమాండ్ ఏంటి? డాకర్ పిఎస్ ఐపన్ స్మాల్. ఇది కమాండ్. ఇంటర్వ్యూలో అడుగుతారు డాకర్ కమాండ్స్. చూడు, డాకర్ పిఎస్ ఐపన్ స్మాల్. ఇక కంటైనర్ ఐడి, అసలు కంటైనర్స్ లేవు కదా. నో కంటైనర్, నో ఇమేజెస్. ఇమేజ్ ఉంది కానీ ఇంకా రన్ చేయలేదు. రన్ చేయాలంటే వాట్ ఈస్ కమాండ్? sudo space docker run space -small p 500 పోర్ట్ నేను అలౌ చేస్తాను. రైట్, 5000 పోర్ట్, ఎనీ పోర్ట్ నెంబర్ 80 ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇమేజ్ నేమ్ NGINX. ఓకే, డన్. ఇప్పుడు చెక్ చేయమ్మా. కంటైనర్ క్రియేట్ అయిందా? నీ అప్లికేషన్ రన్ అవుతుంది కంటైనర్ లో. అంటే ఇక్కడ నీకున్న డాకర్ ద్వారా ఒక లైట్ వెయిట్ వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. దాని పేరు కంటైనర్. కంటైనర్ లో ఏం రన్ అవుతుంది? అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ రన్ అవుతుంది. దానికి అవుట్పుట్ చెక్ చేయాలిగా. అవుట్ సైడ్ వాళ్ళు యాక్సెస్ చేయాలంటే పోర్ట్ నెంబర్ 5000 అలౌ చేశా. ఇది పోర్ట్ నెంబర్ ఎలా అయిందా? సో ఇది వెరిఫికేషన్ చేయాలనుకుంటే మీరు ఎక్కడికి వచ్చేయాలి? మీ వర్చువల్ మిషన్స్ లోకి వెళ్ళి ఆ పోర్ట్ నెంబర్ ఇక్కడ అలౌ చేయాలి. అవుట్ సైడ్ వాళ్ళు కస్టమర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే మన వెబ్సైట్ ఇక్కడికి వచ్చేసి ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ లోకి వెళ్ళి అలౌ ది పోర్ట్ నెంబర్ 5000. డన్. అలా చేసానా? ఇప్పుడు ఓవర్వ్యూలోకి వెళ్ళి నీ పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని బ్రౌజ్ చేయి. ఇక్కడికి వచ్చి నో యాక్సెస్ యువర్ వెబ్సైట్. HTTPS కాదు, HTTP.
పోర్ట్ నెంబర్ 5000 కదా, ఎస్ వెళ్తుంది ఇది // పోర్ట్ నెంబర్ 5000. నౌ సి వచ్చిందా? ఇది హౌ ఈజీ అనమాట. ఇక్కడ నువ్వు కస్టమర్ ఉన్నాడు బస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్, వాడికి వెబ్సైట్ తయారు చేయాలి మనం. వాడేంటి జస్ట్ ఐపీ అడ్రస్ కానీ యూఆర్ఎల్, వాడు సిస్టంలోకి వెళ్ళి ఐపీ అడ్రస్ యూఆర్ఎల్ ఇవ్వమని వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి, ఇలా ఓపెన్ అవ్వాలి. నువ్వు బ్యాక్ అండ్ ఏం చేసినా నాకు సంబంధం లేదు. సో వాడికి కావాల్సిన వెబ్ సర్వర్ నువ్వు డైరెక్ట్ ఫిజికల్ సిస్టమ్ లో రన్ అయితే ఎంత కాస్ట్ అవుతుంది, ఫిజికల్ సిస్టమ్ తీసుకొని VMware తీసుకొని VMware రన్ అయితే ఎంత కాస్ట్ అవుతుంది, ఫిజికల్ సిస్టమ్ దాంట్లో వర్చువల్ మిషన్ తీసుకుని వర్చువల్ మిషన్ డాకర్ ద్వారా కంటైనర్ ద్వారా రన్ అయితే ఎంత అవుతుంది చూసుకోవాలి. సో ఇప్పుడు వీటిలో ఏది ఈజీ మనకి? డాకర్ ద్వారా మనకి ఈజీ. సో మనం ఏం చేసాం, Azure క్లౌడ్ తీసుకున్నాం, Azure క్లౌడ్ ఒక VM క్రియేట్ చేశాను, రైట్, లైట్ వెయిట్ VM. ఆ VM లో డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, డాకర్ ద్వారా కంటైనర్ క్రియేట్ చేశారు, కంటైనర్ రన్ అవుతుంది అప్లికేషన్. సో ఈ కంటైనర్ లైట్ వెయిట్ వర్చువల్ మిషన్. అంటే మనకి మామూలు వర్చువల్ మిషన్స్ లాగా జీబీలో ర్యామ్ ఉండదు, రైట్, జీబీలో హార్డ్ డిస్క్ ఉండదు, దానికి దేంట్లో ఉంటుంది జస్ట్ ఎంబీలో. సో మనకి ఓఎస్ అప్లికేషన్స్ ఉన్నాయా, మరి ఇప్పుడు NGINX రన్ అవ్వాలంటే మనకి ఓఎస్ కావాలి. ఏ ఓఎస్ లో రన్ అవుతున్నప్పుడు లైనక్స్ ఓఎస్ లో రన్ అవుతుంది. ఆ లైనక్స్ ఓఎస్ ఫైల్స్ కూడా నీకు కావాల్సిన లైబ్రరీస్ బైనరీ ఫైల్స్ మాత్రమే ఉంటాయి, డైరెక్ట్ ఓఎస్ ఫైల్స్ మొత్తం ఉండవు కంటైనర్. దిస్ ఇస్ ది లైట్ వెయిట్ వర్చువల్ మిషన్. ఇప్పుడు నాకు కావాల్సిన డాకర్ కంటైనర్ లో NGINX అప్లికేషన్ రన్ చేసి అవుట్పుట్ చెక్ చేశాను. ఇదే ఫార్మాట్ లో మీరు అపాచీ చేయొచ్చు, రైట్. సో HTTP చేయొచ్చు, MongoDB చేయొచ్చు, ఇలా రకరకాల ఇమేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకుని రన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాకర్ హబ్ లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీరు చెక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. ఇది చూడండి, అపాచీ. అపాచీ కావాలనుకోండి, అపాచీ వెబ్ సర్వర్, ఇవన్నీ కూడా అపాచీ సంబంధించింది. అపాచీ స్పార్క్, రైట్, యూ కెన్ సీ, దీన్ని పుల్ చేసుకోవచ్చు, రైట్. అలాగే HTTPD కావాలంటే HTTPD, సో ఆల్ ఇమేజెస్ యూ కెన్ డౌన్లోడ్. HTTPD, రైట్. సో ఇది డౌన్లోడ్ చేసుకొని, సో ఇది పుల్ చేయాలంటే ఇలా కాపీ చేసుకొని సింపుల్ గా, రైట్, మీ సిస్టంలోకి వచ్చేసి కమాండ్ ఏంటి, sudo స్పేస్ డాకర్ పుల్ HTTPD, ఇంకొక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను, దాన్ని రన్ చేసుకో, ఇంకొక కంటైనర్ క్రియేట్ అయింది. చెక్ చేసుకో స్టేటస్ ఇమేజెస్. ఇప్పుడు ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర? 2, NGINX ఒకటి, HTTP. ఓకే, ఇప్పుడు మనం డాకర్ హబ్ లో నుంచి ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకుని చూసాం. మరి సార్ ఇన్ కేసు మన దగ్గర కస్టమ్ ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ మనం డాకర్ హబ్ లోకి ఎలా సేవ్ చేశారు, మరి NGINX ని అంతకుముందు వాళ్ళు దీన్ని ఎలా అప్లోడ్ చేశారు అనుకుంటే, ఎస్, మన దగ్గర ఇమేజ్ కూడా డాకర్ హబ్ లోకి అప్లోడ్ చేయొచ్చు. ఇది ఇక్కడ కస్టమ్ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి, ఈ రెండింటిలో ఒకదాన్ని డాకర్ హబ్ లోకి మనం అప్లోడ్ చేయాలి, ఎలా చేస్తాం? ఎస్, యూ కెన్ డూ ఇట్. దానికి సింపుల్ గా ఏం చేయాలంటే డాకర్ హబ్ లోకి వెళ్ళిపో, రిపోజిటరీలోకి వెళ్ళి ఇక్కడ ఒక రిపోజిటరీ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ రిపోజిటరీ నేమ్ CVT. CVT ప్రైవేట్ రిపో 1 అని ఇచ్చాము నేమ్. రిపోజిటరీ క్రియేట్ చేసేటప్పుడు మనకు 2 కమాండ్స్ ఇస్తున్నట్లు, డాకర్ ట్యాగ్ కమాండ్ ఒకటి, పుష్ కమాండ్ ఒకటి. ఈ 2 కమాండ్స్ కాపీ చేసుకోండి, నోట్ ప్యాడ్ లో పెట్టుకోండి. ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. రెండు కమాండ్లు ఇలా కాపీ చేసుకోండి, రైట్. నేమ్ ఇచ్చాను, నా పబ్లిక్ రిపోజిటరీ ప్రైవేట్, మన ప్రైవేట్ కదా, ఓన్లీ విజిబుల్ టు యూ. కస్టమర్ మన అప్లికేషన్ అప్లోడ్ చేస్తాం కదా, క్రియేట్. పబ్లిక్ ఇస్తే ఎవరైనా యాక్సెస్ చేసుకుంటారు, మన కంపెనీ సంబంధించి కాబట్టి ప్రైవేట్, రైట్. నేను ఇప్పుడు చూడండి రిపోజిటరీ క్రియేట్ చేశాను. నా గో అండ్ సీ, దిస్ ఇస్ మై రిపోజిటరీ. ఇన్సైడ్ ఏమైనా మనకి రిపోజిటరీస్ ఏమైనా ఉన్నాయా, అప్లోడ్ చేసాము అక్కడ? నో, నథింగ్. సి
పుష్డ్ ఇమేజెస్ హియర్ నో పుష్డ్ ఇమేజెస్. సో రిపోజిటరీ క్రియేట్ చేసిందో ఇంకో కమెంట్ జనరేట్ అవుతుంది. ఇది కూడా కాపీ చేసుకోండి. టు పుష్ ఏ న్యూ ట్యాగ్ టు దిస్ రిపోజిటరీ. సో ఈ కమెంట్ కూడా కాపీ చేసుకోండి. ఇప్పుడు మన గోల్ ఏంటి? సో నీ సిస్టమ్ లో కస్టమ్ ఇమేజెస్ డాక్యుమెంట్ ద్వారా, జావా ద్వారా, పైథాన్ ద్వారా నువ్వు బిల్డ్ చేసినప్పుడు ఇమేజ్ జనరేట్ అయింది కదా, డాకర్ ద్వారా బిల్డ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ నువ్వు డాకర్ హబ్ లో పుష్ చేయాలి. రైట్? ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసావు, ఎలా పుష్ చేస్తావు? రైట్? నీ పుష్ చేయాలి ముందు ఇమేజ్ ఉండాలిగా. ఎస్, ఎగ్జాంపుల్ నా దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి, ఎన్జినెక్స్, హెచ్టిపి. ఈ 2 ఇమేజ్ లో ఏదో ఒకదాన్ని నేను పుష్ చేయాలి. హెచ్టిపిడి కానీ ఎన్జినెక్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిపిడి పుష్ చేయాలనుకున్నాను. సో అప్పుడు ఏం చేయాలి? సో యూజ్ దిస్ కమాండ్ డాకర్ ట్యాగ్ లోకల్ ఇమేజ్ ట్యాగ్ నేమ్ న్యూ రిపోర్ట్ ట్యాగ్ నేమ్. సో ఈ కమాండ్ మనం ఎడిట్ చేయాలి. ఎలా ఎడిట్ చేస్తుంటే ఈ కమాండ్ కింద కాపీ చేసుకొని డాకర్ ట్యాగ్ లోకల్ ఇమేజ్, సో ట్యాగ్ నేమ్ లేటెస్ట్, ట్యాగ్ నేమ్ లేటెస్ట్ ఇస్తాము. న్యూ రిపో వచ్చేసి ఇది కదా న్యూ రిపోజిటరీ, ఇది న్యూ రిపోజిటరీ. ఇక్కడ న్యూ రిపోజిటరీ, న్యూ రిపోజిటరీలో కూడా ఇది పెడతావు. ఆ సింటాక్స్ కమాండ్. ఇక్కడ ట్యాగ్ నేమ్ కదా, మనకి ట్యాగ్ ఏముంది చూసుకోండి. ఇక్కడ లేటెస్ట్ వాట్ ఈస్ ట్యాగ్ నేమ్? లేటెస్ట్. హెచ్టిపి కూడా లేటెస్ట్. లేటెస్ట్ ఇమేజ్ ని పుష్ చేయాలి. ఇక్కడ మనం ట్యాగ్ నేమ్స్ అని ఏం పెడతారంటే లేటెస్ట్. here also latest. లోకల్ ఇమేజ్. సో లోకల్ ఇమేజ్ పేరెంట్ మంది ఏ ఇమేజ్ నువ్వు రీనేమ్ చేయాలనుకుంటున్నావు, ఫస్ట్ ఈ ఇమేజ్ ని రీనేమ్ చేస్తాను. హెచ్టిపిడి కదా, అది ఇచ్చేస్తుంది. లోకల్ ఇమేజ్ ప్లేస్ లో హెచ్టిపిడి. ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి బస్. సో ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. sudo enter చేయాలి. now execute this command. done. now you can see నేను రీనేమ్ చేశాను. రీనేమ్ చేసిన తర్వాత చెక్ చేసుకో రీనేమ్ అయింది. sudo స్పేస్ డాకర్ స్పేస్ ఇమేజెస్. హెచ్డిపిపిడి ఇమేజ్ నే నేను ఏం చేశానంటే డాకర్ హబ్ లో పుష్ చేయాలి కాబట్టి నా దగ్గర ఉన్న కస్టమ్ ఇమేజ్ ని ఇలా మార్చుకున్నా. పేరు సైజ్ చూడండి, ఇక్కడ సేమ్ సైజ్ 148 to 140 రీనేమ్ చేశాను. రీనేమ్ చేసిన ఇమేజ్ ని నీ సిస్టమ్ నుంచి పబ్లిక్ డాకర్ హబ్ లో ఉన్న నువ్వు క్రియేట్ చేసిన ప్రైవేట్ రిపోజిటరీలకి ఎలా పుష్ చేయాలి. ఓకే, సో దాని కమాండ్ వచ్చేసి పుష్ కమాండ్. గో అండ్ యూజ్ దిస్ కమాండ్ డాకర్ పుష్ రిపోజిటరీ. ఇక్కడ ట్యాగ్ నేమ్ వచ్చి లేటెస్ట్. ట్యాగ్ నేమ్ ఏ వాడా మనం? లేటెస్ట్. దట్స్ ఇట్. ఈ కమాండ్ ఇచ్చేస్తే చాలు. పుష్ చేసే ముందు మనం డాకర్ హబ్ లోకి లాగిన్ అవ్వాలి. బస్ నేను లాగిన్ కాకుండా ఈ కమాండ్ ఎంటర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ sudo స్పేస్, చూడండి ఏం ఎర్రర్ వస్తుందో. sudo స్పేస్ ఎంటర్ దిస్ పుష్ కమాండ్. యాక్సెప్ట్ చేస్తే లేదు, పుష్ అవుతుందా? ఇటనే. సో అంటే ఏమంటుంది, ఫస్ట్ నువ్వు నీ ఇమేజ్ ని ఇక్కడ పుష్ చేయాలంటే నువ్వు నీ సిస్టమ్ నుంచి డాకర్ హబ్ లోకి సైన్ ఇన్ అవ్వాలి. దాని కమాండ్ వచ్చేసి sudo స్పేస్ డాకర్ లాగిన్. డాకర్ యూజర్ నేమ్ అడుగుతుంది. సో నేను లాగిన్ అయిన డాకర్ యూజర్ నేమ్ వచ్చేసి ఇది. సో యా azure c18 gmail.com. పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ ఒకసారి రీసెట్ చేసుకుంటాను. పాస్వర్డ్ ప్రాబ్లం ఉంది. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మై ప్రొఫైల్లోకి వెళ్ళి యూజర్ నేమ్ ఇది వచ్చి